ఏమండోయ్ మన ఛానల్లో మీరందరూ ₹5 కరెంటుతో 120 కిలోమీటర్లు ప్రయాణం చేసే బైక్ వీడియో చూసి మీ అందరూ కూడా కామెంట్స్ లో ఫుల్ వీడియో కావాలని అడిగారు కదండి. మీ అందరి కోసం లక్ష్మణ్ని బైక్ గురించి ఫుల్ వీడియో చేసి మన ఛానల్లోనే పోస్ట్ రిలీజ్ చేస్తున్నాను, చూసేయండి. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. నీ పేరేంటండి? లక్ష్మణ్. ఈ ఊరి పేరేంటండి? సరిపల్లి. సరిపల్లి అంటే ఇది ఎక్కడి దగ్గర? భీమవరం దగ్గర. భీమవరం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్లు. ఈ బండి మీరే తయారు చేశారా? ఫోన్గా తయారు చేశారా? అవును. ఎంత వచ్చిందని వీళ్ళు తయారు చేయడానికి? దీనికి 90,000. 90,000. ఎంత వచ్చిందండి దీనికి? 90,000. 90,000. దీని బ్యాటరీ పవర్ ఎంతని? బ్యాటరీ పవర్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్స్ వస్తుంది. 120 కిలోమీటర్స్ అంటే ఎంత ఖర్చు అవుతుందండి ఒక ఛార్జింగ్కి? ఛార్జింగ్కి ఒక ₹7 ఖర్చు అవుతుంది. ₹7. ఒకసారి బండి నడిపి చూపిస్తారా? చూపిస్తాను. దీంట్లో మనకి ఎల్ఈడి డిస్ప్లే వస్తుందండి. ఈ ఎల్ఈడి డిస్ప్లేలో మొత్తం మనకి స్పీడు, గేర్స్ మొత్తం ఇప్పుడు దాకా ఎంత రేంజ్ వెళ్ళిందో ఆ రేంజ్ మొత్తం అన్నీ దీంట్లో చూపిస్తుంది. మనకి ఇక్కడ ఏ మోడ్లో ఉన్నది అనేది మొత్తం డిస్ప్లేలో షో అవుతుంది. 1, 2, 3, 4 ఇక్కడ 4th వరకు ఉంటుంది. ఇది అప్ టు 110 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది. కాకపోతే మనం ఏం చేస్తామంటే 4th మోడ్లో వెళ్తే బ్యాటరీ ఎఫిషియన్సీ కోసం తగ్గించి 1, 2, 3 మాత్రమే పెట్టాం. ఇప్పుడు దీన్ని 60 కిలోమీటర్ స్పీడ్తో లాక్ చేసాం. ఇంకా 60 దాటి వెళ్దాం. ఇవన్నీ మొత్తం ఇవి ఇక్కడ 6 బైక్ రివర్స్, ఇది ఫ్రంట్ హెడ్ లైట్, ఈ 1, 2, 3 స్పీడ్ మోడ్స్, ఇది వచ్చేసరికి 4 లైట్ ఇండికేటర్స్ అనమాట. ఇది నార్మల్ రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్. దీంట్లో ఈ రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్స్, 4 లైట్ ఇండికేటర్స్, డిమ్ లైట్స్, హార్న్, పార్కింగ్ మోడ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ పార్కింగ్ మోడ్లో ఉంది. దీనికి సైడ్ సెన్సర్ ఒకటి మనకు వస్తుంది. మనం మామూలుగా ఎలక్ట్రిక్ బండి కదా అని తెలియకుండా కొంతమంది యాక్సిలేటర్ రేస్ చేస్తూ ఉంటారు. అలా రేస్ చేసినప్పుడు సైడ్ సెన్సర్ ఒకవేళ స్టాండ్ చేసి ఉంటే బైక్ మాత్రం మూవ్ అవుతుంది ఒకవేళ యాక్సిలేటర్ ఇచ్చిన. అదొక ఫీచర్ దీంట్లో ఉంది. ఇది వచ్చేసరికి బ్యాక్ వచ్చేసరికి 4 ఇండికేటర్స్, మొత్తం రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ లైట్స్ అన్నీ ఉంటాయి. ఈ మోటార్ వచ్చేసి మనకి ఇది ఎక్కడ మనకు బయట మార్కెట్లో దొరకదు. ఇది 2000 కిలోవాట్ మోటార్ అనమాట. మామూలు మన మార్కెట్లో దొరికింది 1000 కిలోవాట్ మోటార్. కాకపోతే ఈ మోటార్ ఎక్కడి నుంచి అంటే బెంగళూరు నుంచి ఇంపోర్ట్ చేసింది. ఈ మోటార్ మనకి రావడానికి 2 months పట్టింది బెంగళూరు నుంచి. ఈ మోటార్ ఏంటంటే హైయెస్ట్ క్వాలిటీ మోటార్ అనమాట. మామూలుగా నార్మల్ బైకులతో మామూలుగా బెల్ట్ మోటార్స్ అవి నార్మల్ మోటార్స్ ఉంటాయి. ఇదైతే మొత్తం టోటల్ ఇన్బిల్ట్ అనమాట. సో ఇది చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇదే. దీంట్లో వాడింది 72 volts 60Ah బ్యాటరీ. మామూలుగా అయితే ఇది కరెక్ట్గా ఉంటే 180 కిలోమీటర్స్ రేంజ్ ఎక్కువగా వస్తుంది. కాకపోతే ఏంటంటే మేము హైదరాబాద్లో ఒక షోరూంలో తీసుకున్నప్పుడు ఆయన కొంచెం మోసం చేశాడు. అది నేను షోరూమ్ పేరు కూడా చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే ఆ షాప్ మాత్రం వెళ్ళొద్దు. యూట్యూబ్లో చూసి చాలామంది మోసపోతారు. కాకపోతే అంటే అప్పటికప్పుడు రివ్యూస్ అవుతాయి, కానీ బయట మార్కెట్ అనేది మొత్తం ఫేక్ ఉంటుంది. బ్యాటరీ మనకి ఇస్తాడు, మనం అడిగింది ఇస్తాడు, కానీ మనకి ఏహెచ్ తేడా చూపిస్తాడు. సో మీరు కూడా అలా చేయొద్దు. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను మళ్ళీ వేరే చోట చేయించుకొని తీసుకొచ్చాను ఇప్పుడు బైక్. దీంట్లో మొత్తం మన వైరింగ్ అన్నీ ఇందులోనే ఉంటాయి. దీని కంట్రోలర్ వచ్చేసి ఓటోల్ కంట్రోలర్ అనమాట. ఇది కూడా ఇక్కడ ఏమి ఉండదు. ఇది కూడా సేమ్ మోటార్ అని కంట్రోలర్, ఈ డిస్ప్లే మన బెంగళూరు నుంచి తెప్పించినాయి. నార్మల్ మార్కెట్లో అంటే వాటర్ ప్రూఫ్ అవి ఏమి ఉండదు, ప్లస్ వారంటీ ఉండదు. వీటికి మాత్రం వారంటీ ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఫుల్ వాటర్ ప్రూఫ్ అనమాట. మామూలుగా మన బండి తడిసినా ఏం కాదు. మామూలుగా ఒకసారి ఛార్జింగ్ చేసి మనం సింపుల్గా 120 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. నిజంగా ఇది 60Ah బ్యాటరీ కాదు ఇప్పుడు ఇందులో ఉన్నది. మామూలుగా మేము 60Ah బ్యాటరీ చేయించాము. అదే చెప్పాను కదా, ఆయన లోపల ఏహెచ్ తక్కువ ఇస్తాడు. అప్పుడు ప్రజెంట్ అయితే 120 వస్తుంది, లేకపోతే 180 వస్తుంది. అప్పుడు ఇది ఫస్ట్ బైక్ అయ్యేది, కానీ కొన్ని చేంజెస్ తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత మేము చేస్తాం. అది 180కి చేస్తాం. ఈ బైక్ పేరు వచ్చి వర్నర్ అని అనుకుంటున్నా. ఇప్పుడు మామూలుగా అయితే బయటికి చేసే ఉద్దేశం లేదు. ఇంకొన్ని రోజులు ఇంకా టైం స్పెండ్ చేసి ఇంకా బాగా డీప్గా తెలుసుకుని అప్పుడు దీన్ని బట్టి స్టార్టప్ ఒకటి ప్లాన్ చేస్తాం. అప్పుడు పెద్ద బైక్స్లోనే ఈ వర్నర్ అనే ఈ కంపెనీతో పాటు బైక్స్ అనేది నేనే దింపుతాను మార్కెట్లో. కాకపోతే ఒక 1 year టైం తీసుకుని ఇంకా బాగా దీని మీద ట్రయల్స్ అన్నీ చేసి, ప్రస్తుతానికైతే ఇది ఆఫ్ రోడింగ్, వాటర్ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. రైడింగ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, అసలు చిన్న నాయిస్ కూడా ఉండదు.
మామూలు మన ఎలక్ట్రికల్ బైక్లో ఎలా అంటే బైక్ వెళ్తున్నప్పుడు సుయ్యి అని చిన్న సౌండ్ వస్తుంది, దీంట్లో ఆ సౌండ్ కూడా రాదనమాట, చాలా సైలెంట్ ఉంటుంది. అసలు మామూలు బైక్కి ఈ బైక్కి తేడా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వరకు మనకి ఏ బైక్లో లేదు, దీంట్లో M2M కాంటెక్స్ట్ ఉంది. అంటే బైక్ ఎక్కడైనా పడిపోయినా మనకి వెంటనే మన ఫోన్కి బైక్ ఎక్కడ పడిపోయిందో లొకేషన్తో పాటు ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. సో దాంట్లో ఇప్పుడు వరకు ఏ బండిలో లేదు, ఈ బండిలోనే ఉంది. అది దాన్ని ఇన్సర్ట్ చేసాం మనం. తర్వాత ఏంటంటే దీన్ని మొత్తం మన బ్యాటరీ ఎలా ఉందో పర్ఫార్మెన్స్ తెలుసుకోవాలంటే మన ఫోన్లో కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఇది మన ఫోన్కి అది స్క్రీన్ కూడా తీసి ఇది మొత్తం మన బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో అప్ టు రేంజ్ మొత్తం ఏ బ్యాటరీలో. మొత్తం దీంట్లో లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ కాబట్టి దీంట్లో ఎన్ని సెల్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఎన్ని సెల్స్లో ఏ వోల్టేజ్ ఉందో మొత్తం మనకి A to Z క్లారిటీగా ఉంటుంది అనమాట. ఒకవేళ లోపల ఏదైనా షార్ట్ అయినా కానీ లేకపోతే ఎన్ని ఫైరింగ్ అయినా కానీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఇంకా ఎప్పుడు మనం మామూలుగా మనం ఇప్పుడు పార్కింగ్ మోడ్లో పెట్టినప్పుడు ఎవరైనా దీన్ని గెంటడం కానీ మూవ్ చేయడం కానీ చేస్తే బజర్ మోగుతుంది. లేదు మనం చెప్పిన అది బజర్ మోగినా కానీ మనం గెంటామంటే బైక్ మాత్రం ముందుకైతే వెళ్దాం. ఇప్పుడైతే నేను లాక్ చేస్తాను కదా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఫస్ట్ లాక్ చేస్తాం కదా, ఒకవేళ బైక్ ఎవరైనా పట్టుకొని ఇలాగ మూవ్ చేసినా కానీ తోచేసినా కానీ అరుస్తుంది అనమాట వెంటనే. ఇది మాత్రం ఫస్ట్ అలర్ట్. ఈ అలర్ట్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంటి దాకా ట్రై చేస్తే గట్టిగా ఇంకా అరుస్తూనే ఉంటుంది. అరిచి బైక్ మనం ముందుకు వెళ్ళా అవ్వదు. బైక్ అయితే ముందుకు వెళ్ళి పొజిషన్ అవ్వదు, మళ్ళీ నార్మల్ అట్లా అప్పటి వరకు అయితే బైక్ అయితే మూవ్ అవ్వదు అనమాట. అన్లాక్ చేయాలి. సో దీంట్లో సెక్యూరిటీ అలర్ట్ అయితే ఇది. ఇంకా మొత్తం బైక్ అయితే కీస్ ఏమి ఉండదు, మొత్తం దీంట్లోనే ఆపరేటింగ్ అంతా. బైక్ ఇది వచ్చేసి జస్ట్ మన బైక్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి బజర్. ఇది వచ్చేసి నార్మల్ మోడ్ నుంచి డ్రైవింగ్ మోడ్లోకి వెళ్తానికి. ఇదేమో లాక్. ఈ లాక్ వేసినప్పుడు పార్కింగ్ మోడ్లో పడుతుంది బైక్. ఈ లాక్ లేకుండా డ్రైవింగ్ మోడ్లోకి వెళ్ళకుండా ఎవరో తీసుకెళ్ళారు. ఒకవేళ తీసుకెళ్దామని ట్రై చేస్తే ఈ లాక్ వేసినప్పుడు ఇప్పుడు చూసారు కదా సేమ్ అలా అరుస్తుంది, వార్నింగ్ ఇచ్చి బైక్ అయితే మూవ్ అవుతుంది ఫ్రంట్కి. అదనమాట. అది